సుమన్ టీవీ వ్యూవర్స్ కి హలో హాయ్ వెల్కమ్. నా పేరు స్వప్న. మామూలుగా హైదరాబాదీగా నేను చాలా గర్వపడుతూ ఉంటాను మన సిటీ ఎంత బ్యూటిఫుల్ గా డెవలప్ అయిందో. అది కూడా అన్ని జోన్స్ డెవలప్ అయ్యాయి. వాట్ అబౌట్ ది ఈస్ట్ సైడ్ అంటే నాగోల్, ఉప్పల్, ఎల్బీ నగర్ ఈ ప్రాంతం అంతా కూడా పాత హైదరాబాద్ అండ్ ఒక పర్టిక్యులర్ ఫ్యాబ్రిక్ ఈ ప్రాంతం అంతా తెలుగుదనం ఉట్టిపడుతూ క్రియేట్ చేసిన బ్యూటిఫుల్ ఏరియా. మరి ఇక్కడ ఒక లగ్జూరియస్ వెంచర్ చాలా కాలం నుంచి ఉంటుంది. ఇప్పుడు ఇంకా బాగా కన్స్ట్రక్షన్ పూర్తయి రెడీ ఫర్ సేల్ అన్నట్టు విల్లాస్ సిద్ధంగా ఉన్నాయన్నమాట. ఇందుకూరి లేక్ షోర్ అంటే దాదాపు ఇక్కడ ఒక కొంత దూరంలో ఒక అద్భుతమైన లేక్ ఉంది. ఆ లేక్ తో పాటు చుట్టూ అంతా కూడా మనకి ఫారెస్ట్ రిజర్వ్ ఏరియా 4000 ఎకరాలు ఉండడంతో ఈ ప్రాంతం అంతా కూడా ఆక్సిజన్ తో, అందంతో, ఆనందంతో నిండిపోయిన బ్యూటిఫుల్ వెంచర్ అన్నమాట. సో ఇక్కడ మనం 224 విల్లాస్ ఉన్నాయి. దాదాపు ఇన్ని ఎకరాల్లో కట్టిన ఈ వెంచర్ లో 9 పార్కులు అండ్ పార్కులతో పాటు ఆఫ్ కోర్స్ క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, ఇంకా స్పోర్ట్స్ కోర్ట్, ఇంకా చెప్పుకోవాలంటే థీమ్ జోన్స్ అని, ఇంకా జెన్ పార్క్స్ అని రకరకాల ఫీచర్స్ తోటి చిన్నపిల్లలకి, వర్కింగ్ ప్రొఫెషనల్స్ కి, టీనేజర్స్ కి, అలా పెద్దవాళ్ళకి అందరికీ అనుకూలంగా ఉండే జాయింట్ ఫ్యామిలీస్ కోసం చాలా క్రియేటివ్ గా డిజైన్ చేసిన ఇందుకూరి లేక్ షోర్ వెంచర్ గురించి తెలుసుకుందాం. ఫాలో మీ రండి. సుమన్ టీవీ వ్యూవర్స్ కి వెల్కమ్ టు దిస్ వెరీ వెరీ స్పెషల్ షో. ఇల్లు కొనుక్కోవాలి, హైదరాబాద్ లో ఇల్లు కొనుక్కోవాలనే కళ చాలా మందికి ఉంటుంది. ఇవాళ ఒక చాలా స్పెషల్ వెంచర్ లో ఉన్నాం మనం. ఇక్కడ నాగోల్, వనస్థలిపురం, ఉప్పల్ ఈ ప్రాంతంలో ఉండే వారి కోసం కేటర్ చేసే ట్రిప్లెక్స్ విల్లాస్ చాలా బాగున్నాయి. ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ గేటెడ్ కమ్యూనిటీ. ఈ కమ్యూనిటీ గురించి మాట్లాడబోతున్నాం. దీని పార్ట్నర్ అండ్ ఆల్సో డిజైన్ చేసిన వన్ ఆఫ్ ద కీ పీపుల్ అని చెప్పొచ్చు, సంజయ్ గారు ఉన్నారు మనతో. సంజయ్ బసాని గారు, వెల్కమ్ టు సుమన్ టీవీ అండి. సో చాలా ప్రశాంతంగా, సెరీన్ గా ఉంది చుట్టూ. ఈ ఏరియాలో మీరు ఒక వెంచర్ డిజైన్ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? సో అదే మ్యామ్. సో మెయిన్ థింగ్ ఏంటంటే ఇదంతా క్లోజ్ టు నేచర్ మ్యామ్. సో మాకు పక్కనే ఒక 4000 acre రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. అండ్ మేము ఎందుకు ఈ లేక్ షోర్ ఎందుకు పేరు పెట్టామంటే పక్కనే పసుమమ్ల లేక్ అండి, విచ్ ఇస్ 95 acre లేక్. సో మొత్తం నేచర్ లో చేద్దామని ఐడియాతో ఈ ప్రాజెక్ట్ ఇక్కడ పెట్టాం. చాలా అంటే ఈ లేక్ దాదాపు మనకి ఎక్కడి నుంచి చూసినా కూడా లేక్ దర్శనం వస్తుంటుంది. ఎస్ మ్యామ్. అంటే మీకు మెయిన్ థింగ్ ఏంటంటే మేము ఒక క్లబ్ హౌస్ డిజైన్ చేసాము, దాన్ని లేక్ క్లబ్ అని అంటున్నాం. సో ఎవ్రీథింగ్ మీరు జిమ్ లో మీరు కార్డియో చేసేటప్పుడు, లేకపోతే పైన గెస్ట్ రూమ్స్ నుంచి, లేకపోతే స్విమ్మింగ్ పూల్ నుంచి మీకు అన్నిటికీ లేక్ వ్యూ వస్తుంది. రైట్. సో అది లేక్ క్లబ్ అని పెట్టాము. బేసిక్గా 25 acres టోటల్ ప్రాజెక్ట్ మ్యామ్. మాకు లీగలీ ఏంటంటే ఎనీ ప్రాజెక్ట్ కి మీరు 10% ఓపెన్ ఏరియాలో పెట్టాలి. 2.5 acres. సో మేము నార్మల్లీ ఒక 1 acre పార్క్ పెట్టినా యూ వుడ్ హావ్ బీన్ లీగలీ కరెక్ట్. కానీ మేము ఎలా ప్లాన్ చేసామంటే నంబర్ 1 ఈచ్ హౌస్ దగ్గర ఒకటి ఉండాలని అన్ని స్ప్లిట్ చేసి 9 పార్క్స్ చేసాం. అండ్ ఈచ్ సెగ్మెంట్ కి కూడా ఇప్పుడు మన టీనేజర్స్ అంటే మనకి అన్ని స్పోర్ట్స్, ఇప్పుడు బ్యాడ్మింటన్ కోర్ట్, టెన్నిస్ కోర్ట్, ఓపెన్ ఎయిర్ జిమ్, బాస్కెట్బాల్ కోర్ట్ అన్ని ఇచ్చాం. ప్లస్ వాళ్ళకి ఫర్ లిటిల్ ఓల్డర్ పీపుల్ కి వీ హావ్ ఓపెన్ ఎయిర్ మూవీ థియేటర్ పెట్టాము, బార్బిక్యూ పిట్ లాగా పెట్టాము. సో ఇవన్నీ టువర్డ్స్ ద యంగ్స్టర్స్. దెన్ కమింగ్ టు ద మదర్స్, మేము ఏంటంటే ఒక జెన్ గార్డెన్ అని యోగా పార్క్ లాగా చేసాం. సో యూ కెన్ హ్యావ్ యోగా అండ్ జూంబా క్లాసెస్ అలా అని ప్లాన్ చేసాం. దెన్ కమింగ్ టు సీనియర్ సిటిజన్స్, మేము ఒక విలేజ్ థీమ్ లాగా బిల్డ్ చేసాం, వేరే మొత్తం ఒక రచ్చబండ లాగా చేసి, ఒక టౌన్ సెంటర్ లాగా చేసి. అండ్ అక్కడ ద బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఒక 70-year-old ట్రీ ఉంది, విచ్ ఇస్ యాక్చువల్లీ ఈ సైట్ లోనే ఉండే. మేము ట్రాన్స్ప్లాంట్ చేసి ఒక రచ్చబండ అంటారు అంటే టౌన్ సెంటర్ లాగా అలా చేసాము. ప్లస్ ఒక వెల్ కూడా ఉంది, దాన్ని కొంచెం మోడర్నైజ్ చేసి విషింగ్ వెల్ లాగా పెట్టాము. సో ఎనీబడి హూ సీనియర్ సిటిజన్స్ కి కూడా వాళ్ళు అక్కడ కూర్చొని టు సోషలైజ్, టు మేక్ ఫ్రెండ్స్, జనరలీ అలా చేసాం. అండ్ ద హోల్ కాలనీ ఏంటంటే మేము ఒక వాకింగ్ ట్రాక్ లాగా చేసాం. సో మీరు చూస్తూ ఉంటారు ఎనీ ప్రాజెక్ట్ లో టువర్డ్స్ ఈవినింగ్ ఆర్ మార్నింగ్ చాలా మంది వాక్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ మధ్య ఎవ్రీవన్స్ బికమింగ్ హెల్త్ కాన్షియస్. సో ఇలా కూడా మేము ఒక వాకింగ్ ట్రాక్ చేసి, అది కూడా ఏంటంటే మేము క్లేతో చేసాం, విచ్ ఇస్ గుడ్ ఫర్ ద నీస్ ఫర్ సీనియర్ సిటిజన్స్. ఇవన్నీ చాలా దృష్టి పెట్టారు అయితే. ఎస్ మ్యామ్. సో ఈచ్ ఏరియా ఏంటంటే మేము డిజైన్ టు డీటెయిల్డ్ అని ఎవ్రీ ఏరియాలో మంచిగా డిజైన్ చేసి, అండ్ ఫ్యూచర్ లో కూడా మీకు ఎప్పుడు ఇష్యూ ఉండకుండా అలా ప్లాన్ చేస్తాం. సో ఇది బేసికలీ మీరు ఎలా చూస్తారంటే ఇట్స్ హౌస్ వెంటనే మనం ఉండడానికి బాగుంటుంది అంటారా? ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కి బాగుంటుందా? ఇక్కడ ఈ ఏరియాలో అసలు రియల్ ఎస్టేట్ ఎలా ఉంది? సో ఐ వుడ్ సే డెఫినెట్లీ ఉండడానికి మ్యామ్, బికాస్ ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు రెడీ అయిపోయింది. ఆల్రెడీ వీ హ్యావ్ 40 హ్యాపీ ఫ్యామిలీస్ స్టేయింగ్. అండ్ ఇంకో 3 months లో 30 ఫ్యామిలీస్ వస్తున్నారు, అంటే ఇంటీరియర్ చేసుకుంటారు. మనం ఇప్పుడు ఉంది ఈస్ట్ హైదరాబాద్ అంటే నాగోల్, ఉప్పల్, వనస్థలిపురం అప్ టు దిల్సుఖ్ నగర్ వరకు ఉంటుంది. సో మీరు చూస్తే ట్రెడిషనలీ ఇట్స్ అ వెరీ ఓల్డ్ పార్ట్ ఆఫ్ ద సిటీ. మీకు ఇక్కడ ఏంటంటే ప్రైసెస్ ఇన్ఫ్లేటెడ్ లేవు. ఇప్పుడు మనం వెస్ట్ లో చూస్తే నేను సేమ్ విల్లా ఐ కెన్ సెల్ ఫర్ అబౌట్ 10 to 12 crores, whereas my most expensive villa here is 4.5 crores. And that is almost 5,500 square feet house. ఇట్ సైడ్ ఏంటంటే ద మార్కెట్ ఇస్ నాట్ ఇన్ఫ్లేటెడ్, ఒక రియల్ ప్రైస్ లాగా ఉంటుంది. ఈ మధ్య ఏంటంటే మనం మోస్ట్ ఫ్యామిలీస్ చూస్తే జాయింట్ ఫ్యామిలీస్ లాగా ఉంటున్నాం, అంటే ద ఫాదర్, ద సన్ ఆర్ డాటర్ అండ్ దేర్ కిడ్స్ ఉంటున్నారు. సో మేము ప్లాన్ కూడా ఎలా చేసామంటే ఫస్ట్ ఫ్లోర్ లో ఒక మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది, మొత్తం ఒక 500 square feet లో మాస్టర్ బెడ్రూమ్ చేసాం. అలానే సేమ్ మేము సెకండ్ ఫ్లోర్ లో కూడా రెప్లికేట్ చేసాం. సో ఎలా అంటే మీకు ఎవరికి స్పేస్ అనేది ఇష్యూ ఉండకుండా. కరెక్ట్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మేము పెద్ద టెరెసెస్ ఇచ్చాం.
సో మీరు ఓపెన్ ఎయిర్ కూడా మీరు ఒక పర్గోలో వేసుకుంటే బయట కూడా కూర్చొని ఎంజాయ్ చేసేలాగా ఫ్యూ పీపుల్ స్వింగ్స్ పెట్టుకున్నారు. సో అలా మీకు కస్టమైజేషన్ కూడా ఐడియా ఆపర్చునిటీ ఉంది. సో మాకు మెయిన్ 3 సైజెస్ ఉన్నాయి. 220 స్క్వేర్ యార్డ్స్, 300 స్క్వేర్ యార్డ్స్ అండ్ 450 ప్లస్. సో మీకు ఆల్మోస్ట్ 500 వరకు ఉంటుంది. అంటే ద 450 సెగ్మెంట్ ఏంటంటే మినిమం 450, మీకు సైజ్ సేమ్ ఉంటుంది, విచ్ ఇస్ 5500 స్క్వేర్ ఫీట్. రైట్. అది ల్యాండ్ పెరుగుతూ ఉంటుంది. 300 స్క్వేర్ యార్డ్స్ ఏంటంటే 4000 స్క్వేర్ ఫీట్ బిల్టప్ ఏరియా వస్తుంది, విచ్ ఇస్ ద స్టాండర్డ్. ఆల్మోస్ట్ 95% యూనిట్స్ అవే ఉన్నాయి. ఓకే. అండ్ స్మాలర్ సైజ్ కూడా ఒక 50 యూనిట్స్ చేస్తాం, విచ్ ఇస్ 220 స్క్వేర్ యార్డ్స్. దాంట్లో మీకు 3000 స్క్వేర్ ఫీట్ బిల్టప్ ఏరియా వస్తుంది. ఓకే, 3000 స్క్వేర్ ఫీట్ కూడా చాలా మంచి సైజ్ కదా. అది కూడా ట్రిప్లెక్స్ ఏనా? అది కూడా ట్రిప్లెక్స్, అన్ని G+2 మ్యామ్. అండ్ అన్ని సేమ్, మీకు మెటీరియల్స్ ఉన్నా సేమ్, ఎవ్రీథింగ్ సేమ్. అమేజింగ్. అసలు చుట్టూ మీరు అంటే లుక్ ఎట్ ద గ్రీనరీ అరౌండ్. స్పెసిఫిక్ గా ఈ ఏరియాలో మీరు ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేయడానికి ఏమైనా కారణం ఉందండి? అంటే డిడ్ యు హావ్ సంథింగ్ ఇన్ మైండ్? సో ఎస్ మ్యామ్, అంటే ఇప్పుడు ఇక్కడ దగ్గరలో యాక్చువల్లీ ఒక 4000 acre ఫారెస్ట్ రిజర్వ్ ఉంది. అండ్ దీని పక్కనే లేక్ కూడా ఉంది. సో మేము మొత్తం నేచర్ లో చేసేలాగా ప్లాన్ చేసాం. ఇట్స్ అ లిటిల్ ఫార్ ఫ్రమ్ సిటీ, కానీ మీరు అన్నట్టు రిటైర్ అయినట్టు అండ్ మీకు వన్స్ ఐఎమ్ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్, ఐ వాంట్ పీస్ఫుల్ లైఫ్ అనుకునే వాళ్ళకి దిస్ ఇస్ పర్ఫెక్ట్ ప్లేస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇందుకూరి లేక్ షోర్ ప్రాజెక్ట్ లో ఇక్కడ జెన్ గార్డెన్ అని డిజైన్ చేశారు. అది జెన్ గార్డెన్ అంటే చాలా మంది మెడిటేషన్ చేసుకోవడానికి, యోగా చేసుకోవడానికి పొద్దున పూట బాగుందండి చాలా. సో మొత్తం జాపనీస్ కాన్సెప్ట్ లో బిల్డ్ చేసాం. జెన్ అంటే జాపనీస్ లో పీస్. సో పీస్ఫుల్ గా మీకు ఒక యోగా డెక్ లాగా చేసాం. అండ్ మొత్తం ల్యాండ్స్కేపింగ్ కూడా ఎలా అంటే మొత్తం పీస్ఫుల్ గా ఉండేలాగా చేసాం. అక్కడ ఒక ఫౌంటైన్ కూడా ఉంది. సో మీరు వైల్ యూర్ మెడిటేటింగ్ ఆర్ డూయింగ్ జూంబా క్లాస్, మీకు ఆ వాటర్ సౌండ్స్ వచ్చి ప్లెజెంట్ గుండేలాగా ప్లాన్ చేస్తాం. సో ఇక్కడ ఇందుకూరి లేక్ షోర్ క్లబ్ హౌస్కి వచ్చాం మనం. ఇక్కడ జిమ్ ఉంది, జిమ్ తో పాటు స్విమ్మింగ్ పూల్ అండ్ ఆబ్వియస్లీ ఈ ఎన్వైరన్మెంట్ అంతా మాత్రం హాలిడే రిసార్ట్ కి వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది సంజయ్ గారు. సో ఇక్కడ నుంచి కనిపిస్తుంది లేక్. ఎస్ మ్యామ్. సో మీకు అక్కడ వచ్చేసి జిమ్ ఉంటుంది మ్యామ్. రైట్. సో ఏం చేసామంటే విండో దగ్గర అన్ని కార్డియో మెషిన్స్ పెట్టాం. మీరు ఎలక్ట్రికల్ చేసిన, ట్రెడ్మిల్ పైన ఉన్న, సైక్లింగ్ చేసినా కూడా మీకు లేక్ వ్యూ వస్తుంది. అలానే మీకు పైన చూస్తే 4 గెస్ట్ రూమ్స్ ఇచ్చాం. అంటే కొన్నిసార్లు మన ఇంట్లో గెస్ట్ ఎక్కువ మంది వచ్చినా, ఈవెంట్స్ ఉన్నా కూడా వీ కెన్ హ్యావ్ రూమ్స్ హియర్. ఇది బాగుంది, అసలు ఇది ఎవరు ఆలోచించలేదు ఇంతవరకు. సో అక్కడ నుంచి మీకు లేక్ వ్యూ వస్తుంది. అలానే పైన ఒకటి మల్టీపర్పస్ రూమ్ లాగా పెట్టాము ఫర్ స్మాల్ గ్యాదరింగ్స్ అప్ టు 20 to 30 పీపుల్ కి, వాళ్ళకి కూడా వ్యూ వస్తుంది. రైట్ అండి, బ్యూటిఫుల్. సో మొత్తానికి 224 విల్లాస్ ఉన్నాయి ఇక్కడ. 25 acre ప్రాజెక్ట్ ఇది. అండ్ ఇది ఎంత దూరం అండి నియరెస్ట్? ఐ వుడ్ సే ఇంకా ఒక మార్కెట్ ప్లేస్ అనండి. ఎస్ మ్యామ్. సో మీకు నాగోల్ నుంచి ఇది 9 kilometers వస్తుంది. ఓకే. అండ్ మీరు రింగ్ రోడ్ నుంచి వస్తా ఉంటే ఎగ్జిట్ నెంబర్ 10. సో మీకు ఎగ్జిట్ నెంబర్ 11 వచ్చేసి విజయవాడ హైవే, ఎగ్జిట్ నెంబర్ 9 వచ్చేసి గట్కేసర్, విచ్ ఇస్ వరంగల్ హైవే. ఇది మధ్యలో ఉంటుంది. రైట్. అండ్ వేర్ ఇన్సైడ్ ద రింగ్ రోడ్. అదే ఒకవేళ ఇక్కడే సెటిల్ అయిన వాళ్ళు, ఈ చుట్టుపక్కల డాక్టర్స్ కమ్యూనిటీస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి కదండి ఇక్కడ. అవును మ్యామ్. సో మీకు ఇదంతా యాక్చువల్లీ హెల్త్ జోన్ అంటారు, ఉప్పల్, ఎల్బీ నగర్ ఇవన్నీ. సో చాలా మంది ఏంటంటే ప్రైవేట్ క్లినిక్స్ ఉండేలాగా అండ్ హాస్పిటల్స్ కూడా పెద్ద హాస్పిటల్స్ అన్ని ఉన్నాయి. సో మాకు యాక్చువల్లీ ఒక పెద్ద డాక్టర్ కమ్యూనిటీ కూడా ఉంది. డాక్టర్స్ మీకు జనరల్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటే అసలు వాళ్ళకి టైం ఉండదు. అవును. సో వాళ్ళకి ఉన్న టైంలో అన్న అట్లీస్ట్ కొంచెం నేచర్ లో ఉండేలాగా, వాళ్ళు పీస్ఫుల్ గా ఉండేలాగా, వాళ్ళ మైండ్ సెట్ కొంచెం రిలాక్స్ అయ్యేలాగా ఇట్స్ అ గుడ్ కమ్యూనిటీ. యాక్చువల్లీ గుడ్ థింగ్ ఏంటంటే సంజయ్ గారు, ఈ పాత కల్చర్ మళ్ళీ తిరిగి వస్తుంది. ఫ్యామిలీస్ కలిసి ఉండడం, పెద్దవాళ్ళు ఇంట్లో ఉండాలి. ఇద్దరు వర్క్కి వెళ్ళిపోతే అట్లీస్ట్ కంట కనిపెట్టుకుంటారు పిల్లల్ని కానీ వాళ్ళని కానీ. ఒక పెద్ద దిక్కు ఉండాలి ఇంట్లో. సో ఈ చెట్టు కూడా పెద్ద దిక్కులో కనిపిస్తుంది నాకైతే. ఎస్ మ్యామ్. సో ఇది యాక్చువల్లీ ఈ సైట్ లోనే ఉండే, ఆల్మోస్ట్ చెక్ చేస్తే 70-year-old ట్రీ. సో ఒక డిఫరెంట్ ఏరియాలో ఉండే మేము ట్రాన్స్ప్లాంట్ చేసి ఇక్కడ పెట్టాము. బ్యూటిఫుల్. అండ్ అప్పటికంటే లక్కీలీ ఇంకా పెరిగింది. సో మేము దీంట్లో ఏంటంటే రచ్చబండ లాగా, టౌన్ సెంటర్ లాగా ప్లాన్ చేసి అది కాన్సెప్ట్ లాగా చేసాం. సో ఈ పార్క్ అంతా ఏంటంటే విలేజ్ థీమ్ అంటున్నాం. సో ఫర్ మీరు అన్నట్టు ఫర్ సీనియర్ సిటిజన్స్ కూడా, ఒక వాళ్ళు మిస్ అయ్యే, ఇప్పుడు సిటీలో ఆబ్వియస్లీ వాళ్ళకి ఎన్వైరన్మెంట్ ఎప్పుడు దొరకదు, ఫ్రెండ్స్ ని కలవాలి. సో ఇలా ప్లాన్ చేసాం. సో ఈ అరుగులు కూడా పెట్టారు కదా, బాగుంది. అరుగు పెట్టి అరుగు మీద భోజనం చేసే కల్చర్ ఉండేది ఇది వరకు. అవును మ్యామ్. చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. ఇన్ఫాక్ట్ ఏదో ఒక పెక్యులియర్, మీరు ప్లాంట్స్ కూడా ఐ థింక్ హ్యాండ్ పిక్ చేసి ఆ ఇంట్లో ఉండే ఫీలింగ్ ఇక్కడ తీసుకొచ్చారు. ఎస్ మ్యామ్. సో అన్ని ఆల్ ద ల్యాండ్స్కేప్ మొత్తం మేము కావాలని డిజైన్ చేసి వాళ్ళకి ఇచ్చిన ప్రపోజల్ బట్టి ఇలా వచ్చింది. ఈ బావి ఏంటండి? ఇది యాక్చువల్లీ ఫిజికలీ ఉండే మ్యామ్ మాకు ఇక్కడ. యాక్చువల్లీ దీని కింద ఉంది ఒక వెల్ ఉంది. మేము దాన్ని ఏంటంటే కొంచెం మోడర్నైజ్ గా చేసి విషింగ్ వెల్ అనే కాన్సెప్ట్ తో పెట్టాము. అఫ్ కోర్స్ కవర్ చేసాం ఫర్ సేఫ్టీ, బట్ యాక్చువల్లీ దీని కింద వెల్ ఉంది మ్యామ్. వెల్ అంటే విషింగ్ వెల్ అంటే ఏదైనా కోరుకోవచ్చు ఇక్కడ. అవును. సో ఇక్కడ కూర్చుని ఇందుకూరి లేక్ షోర్ లో నాకు ఒక అద్భుతమైన విల్లా ఉండాలి అని కోరుకుంటే వచ్చేస్తుంది, అంతే కదా.
చాలా బాగుందండి, వెరీ యూనిక్. బికాస్ ఈ మోడర్న్ లైఫ్ లో ఎక్కడో మనం చామ్ కోల్పోతున్నాం. అవును మ్యామ్. చామ్ ఆఫ్ ఎవ్రీడే లైఫ్, మనం పెరిగిన వాతావరణాలు అవన్నీ ప్రిజర్వ్ చేస్తూ అట్ ద సేమ్ టైం కన్వీనియన్సెస్ అండ్ ఆల్సో లగ్జరీ. అయితే ఈ ఏరియాలో ఈ మొత్తం జోన్ లో దిస్ ఇస్ ద మోస్ట్ లగ్జూరియస్ ప్రాజెక్ట్ అని చెప్పారు. Yes, ma'am. We can say east side lo the biggest size project manade, and we would like to say best project of east kuda manade. ఒక్క మాట అడుగుతాను, మీరు ఏమనుకోనంటే ఇక్కడ లేక్ ఉంది కదా, లేక్ షోర్ అనగానే నాకు ఫస్ట్ అదే ఎన్వైరన్మెంటల్ అప్రూవల్స్ అన్ని తీసుకుని ఉంటారు. Yes, ma'am. So any project మీకు లేక్ పక్కన ఉన్నా or any water body పక్కన ఉన్నా environment clearance అని స్పెషల్ పర్మిషన్ ఉంటుంది. రైట్. అపార్ట్ ఫ్రమ్ HMD, అపార్ట్ ఫ్రమ్ RERA, ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ రావాలి. అది ఎలా అంటే వాళ్ళు ఫస్ట్ వచ్చి ఒక టెక్నికల్ అనాలిసిస్ చేస్తారు, వాటర్ స్లోప్స్ ఎలా ఉన్నాయి, డ్రైనేజ్ కరెక్ట్ ఇచ్చామా లేదా. అండ్ దెన్ సెకండ్ ఏంటి వచ్చి అంటే ఈ మధ్య వెరీ ఫేమస్ థింగ్ బఫర్ జోన్. అవును. సో బఫర్ జోన్ ఎక్కడ ఉంది, మనం దానికి డిస్టెన్స్ ఎంత పెట్టామనేది. సో లీగలీ బఫర్ జోన్ నుంచి 30 meters అనేది పెట్టాము. అది మేము ఆల్మోస్ట్ 100 meters వరకు ఇచ్చాం. ఓ, చాలా 3 ఇంతలు ఎక్కువ పెట్టారు. ఎస్ మ్యామ్. So that's great because everybody is worried andi. Yes ma'am, definitely. For buying a property now. Yes ma'am. But it's a luxury really. Oka pakka lake, inko pakka chuttu manaki aranya pradesam. Yes ma'am. అరణ్యం కూడా కనిపిస్తుందండి కిటికీలోంచి, ట్రిప్లెక్స్ అన్నారు కదా. కనిపిస్తుంది కదా మ్యామ్, బట్ మీకు ఈ గాలిలో కనిపిస్తుంది. అంటే పక్కన ఏమి అపార్ట్మెంట్స్ లేవు, ఎనీ హై రైజ్ లేదు, ఎనీ కాంక్రీట్ జంగిల్ అంటారు కదా, ఏమీ లేదు. సో మీకున్న వెంటిలేషన్ అయినా, ఉన్న సౌండ్ పొల్యూషన్ అయినా, అండ్ నార్మల్ మీకున్న గాలి కూడా మీకు యూ కాంట్ బీట్. పెద్ద జోక్ వేసినట్టు ఉంటుంది కానీ మా బాల్కనీలో బట్టలు టవల్ ఆరైపోతుంటే బై మిస్టేక్ పక్కింటి వాళ్ళ బాల్కనీలో వెళ్ళింది. అది అంత దగ్గరగా ఉన్నాయి అక్కడ. సిటీలో మాత్రం కొంచెం దూరం వస్తే మనకి లగ్జరీ ఎక్స్పాన్స్ కనిపిస్తుంది. సో నౌ ఐ థింక్ ఇట్స్ టైమ్ టు గో అండ్ సీ యువర్ మోడల్. సో బయట నుంచి ప్రాజెక్ట్ అంతా అద్భుతంగా ఉంది, చాలా వెల్ ప్లాన్డ్, వెల్ థాట్ అవుట్. రాబోయే 10-20 సంవత్సరాలకు కూడా ఫ్యామిలీస్ కి అన్ని విధాల అనుకూలంగా ఉండే ప్రాజెక్ట్ ఇది, ఇందుకూరి లేక్ షోర్ నియర్ నాగోల్. అయితే ఇప్పుడు ఇంటి లోపల ఎలా ఉందో కూడా చూడబోతున్నాం. సంజయ్ గారు, కెన్ వి గో ఇన్? సో చాలా బ్యూటిఫుల్ గా అమెరికన్ లివింగ్ విత్ ఇండియన్ బ్యూటీ అలా ప్లాన్ చేశారు. వి హావ్ కిచెన్ అండి, ఇది కిచెన్ తో ఇక్కడ లెఫ్ట్ సైడ్ కిచెన్ అండ్ ఓపెన్ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ లాగా అంతా కిచెన్. ఇది ఓపెన్ ఐలాండ్ కాన్సెప్ట్. చాలా లవ్లీ. అండ్ దిస్ ఇస్ లైక్ సో యాక్చువల్లీ ఇదంతా పెద్ద హాల్ మ్యామ్. మేము మధ్యలో పార్టీషన్ పెట్టి ఇప్పుడు మన గెస్ట్ వస్తే ఇలా కూర్చునేలాగా, మనకు ప్రైవసీ ఉండేలాగా, అంటే మనం ఎంటర్ అయిన వెంటనే మనం కనిపించకుండా ఫస్ట్ ఒక ఏరియా లాగా పెట్టాం. చాలా బాగుంది. అవును, కరెక్ట్. ఇంత అందంగా ఈ ఇంటిని తీర్చిదిద్దుకోవచ్చు అని చెప్పి మీరు ఒక లవ్లీ అంటే స్పేస్ ని ఎలా డివైడ్ చేయాలో చాలా అందంగా చేసి పెట్టారు. ఇక్కడ ఒక వాష్రూమ్ ఇచ్చారండి. ఇది కామన్ వాష్రూమ్, పౌడర్ రూమ్. సో మన గెస్ట్ కోసం. ఇక్కడ ఒక బెడ్రూమ్ అండి, ఇది కింద ఫస్ట్ బెడ్రూమ్. ఫస్ట్ బెడ్రూమ్ ఇక్కడ. అండ్ ఇక్కడ ఒకసారి అడుగుపెట్టి లోపల చూస్తే మనకి చాలా అందంగా, బ్యూటిఫుల్. అయితే ఇలా చూస్తున్నాం కదా మనం, పక్కన జస్ట్ ఒక ప్రైవేట్ బుజ్జి గ్రీనరీ ప్యాచ్తో పాటు చాలా సెరీన్గా ఉందన్నమాట ఇక్కడ వాతావరణం అంతా కూడా. అండ్ ఇక్కడ పైన ఎన్ని ఇచ్చారండి రూమ్స్? పైన 3 rooms, టోటల్ 4 bedrooms. ఓకే. ఇప్పుడు పైకి వెళ్ళంగానే మనకి 2 rooms ఉంటాయి ఇటు అటు. ఇంకొక హాల్ ఉంటుంది, ఒక హాల్, 2 halls ఉంటుంది. పైన కూడా మీకు ఇంకొక స్మాల్ ఆఫీస్ స్పేస్ లాగా. ఓహో, అపార్ట్ ఫ్రమ్ 4 bedrooms. ఓకే. సో ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ కి చాలా ఐడియల్. ఈ పాయింట్ నోట్ చేసుకోవాలి ఇది, రైట్. ఫ్రాంక్ గా అడిగితే సంజయ్ గారు, మీకు ఒక వెంచర్ గా టేకప్ చేసినప్పుడు ఎవరు మీకు ఐడియల్ ఆడియన్స్ అని అనుకున్నారు? అంటే ఇలాంటి ఒక ప్లేస్ లో ఇన్వెస్ట్ చేసి వచ్చి మూవ్ అవ్వడానికి. సో మోస్ట్లీ మేము ఫ్యామిలీస్ లా చూస్తున్నాం, ఎందుకంటే ఈ సైజ్ ఉన్న వాళ్ళు జనరలీ 2 families ఉండేలాగా, రైట్, లైక్ ద ఫాదర్ అండ్ ద సన్ స్టేయింగ్ విత్ దర్ యంగ్ ఫ్యామిలీ. ఇంకొకటి ఏంటంటే మ్యామ్, ఇది కొంచెం దూరం ఉంది కాబట్టి ఇట్స్ మోర్ లైక్ సక్సెస్ హోమ్, ఒక రిటైర్మెంట్ హోమ్ లాగా. నేచర్ దగ్గర ఉండడము, కొంచెం సిటీ బయట ఉండడం, ఈ నాయిస్ పొల్యూషన్, ఈ ట్రాఫిక్, ఇవన్నిటికంటే దూరం ఉండేలాగా ఇలా ప్లాన్ చేస్తాం. చాలా చాలా ఐడియల్ గా ఉంది. సో మొత్తానికి అయితే ఫైనాన్సింగ్ ఎలా అండి? అందరికీ ఇప్పుడు ఇంత అఫోర్డబిలిటీ ఉండకపోవచ్చు అందులో. సో మేము అన్ని మేజర్ బ్యాంక్స్ టైప్ ఉన్నాయి మ్యామ్. అండ్ ఎనీ న్యూ బ్యాంక్ ఆల్సో మీరు చెప్తే మాకు ఆల్రెడీ ప్రాజెక్ట్ అప్రూవ్డ్ ఉంది కాబట్టి మీకు ముందే శాంక్షన్ అయిపోతుంది. అండ్ విత్ ఇన్ 14 days మా టీం, ఒక సెపరేట్ టీం ఉంది, ఫైనాన్స్ టీమ్, వాళ్ళు విత్ ఇన్ 14 days మీరు ఇచ్చిన డాక్యుమెంట్స్ నుంచి టు గెట్ ద లోన్ డిస్పర్స్ మొత్తం హెల్ప్ చేస్తారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, అఫ్ కోర్స్ ఇంకేం చెప్పాలి, ఆ లేక్ వ్యూ దాదాపుగా అన్ని చోట్ల నుంచి విజిబుల్. సంజయ్ గారు, యూ స్పెంట్ అ లాట్ ఆఫ్ టైమ్ విత్ us today. Thank you very much. Thank you, and we wish you all the best. Thank you so much. తప్పకుండా this is something everybody has to consider. Thank you. Okay సంజయ్ గారు, see you. సో అది దట్స్ ఇట్ ఫర్ టుడే. మొత్తానికి మనకి ఇల్లు కొనుక్కోవాలన్నా, ఎడ్యుకేషన్ అయినా, హెల్త్ అయినా, కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వడానికి సుమన్ టీవీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది.
టుడే మన టూర్ చూసాం కదా, ఇందుకూరి లేక్ షోర్ నియర్ నాగోల్. తప్పకుండా మీకు గనక ఇల్లు కొనుక్కునే ఆలోచన ఉంటే సంథింగ్ రియలీ వండర్ఫుల్ టు కన్సిడర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.